హాయ్ వీవర్స్, ఈ వీడియోలో మనం పైవోట్ చార్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు పైవోట్ టేబుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా లాస్ట్ వీడియోని వాచ్ చేయండి. మీకు పైవోట్ టేబుల్ గురించి పూర్తిగా తెలుస్తుంది. డేటాని ఆర్గనైజ్ చేయడానికి అలాగే డేటాని సమ్మరైజ్ చేయడానికి పైవోట్ టేబుల్ యూజ్ చేస్తాము. పైవోట్ చార్ట్ యూజ్ చేసి అలా డేటాస్ని మనం చార్ట్ రూపంలో అంటే గ్రాఫికల్ ఫార్మాట్ లో డేటాని మనం ఆర్గనైజ్ చేయొచ్చు. పైవోట్ టేబుల్ ద్వారా డేటాని ఆర్గనైజ్ సమ్మరైజ్ ఇన్ టేబుల్స్ ద్వారా చేయగలుగుతాం. పైవోట్ చార్ట్ ద్వారా మీరు ఇన్ చార్ట్స్ రూపంలో డేటాని ఆర్గనైజ్ చేయొచ్చు. మీరు డేటాని ఆర్గనైజ్ చేస్తూ పైవోట్ చార్ట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపేర్ చేసిన డేటా పైన కర్సర్ ఉంచి ఇన్సర్ట్ మెనూలో పైవోట్ చార్ట్ పైన క్లిక్ చేయండి. దెన్ మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ సెల్ రేంజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. దెన్ మీకు ఈ చార్ట్ అనేది ఇక్కడ రావాలి, న్యూ వర్క్ షీట్ లో రావాలా ఆర్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లో రావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. నేను ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం లొకేషన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఈ రెడ్ బటన్ పైన క్లిక్ చేయండి. లొకేషన్ వచ్చేసి ఇక్కడే రావాలి, నాకు సెలెక్ట్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ ఓకే చేస్తాం. దాంతో మీకు పైవోట్ చార్ట్ ని ఆర్గనైజ్ చేయడానికి ఒక విండో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇటుపక్క మీకు కాలం ఫీల్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మీరు దేని వైజ్ చార్ట్ క్రియేట్ చేయాలనుకున్నారో ఆ కాలం ఫీల్డ్స్ ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రెజెంట్ మొబైల్ సంబంధించి సేల్స్ రిపోర్ట్ సంబంధించి ఒక చార్ట్ ని క్రియేట్ చేసి చెక్ చేస్తాను. చూడండి, ఏ మొబైల్ యొక్క సేల్స్ పర్సంటేజ్ ఎలా ఉంది అనేది ఇక్కడ చార్ట్ మీకు డిస్ప్లే చేస్తుంది. యాజ్ యూజువల్ ఏరియా వైజ్ చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏరియా అనే కాలం ని కూడా సెలెక్ట్ చేశాను. చూడండి, ఏరియా వైజ్ ఏ మొబైల్ కి సేల్స్ పర్సంటేజ్ ఎలా ఉంది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యూజ్ చేసి కూడా ఇలా డేటాస్ ని మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సేల్స్ ని ఇక్కడ లెజెండ్ సిరీస్ లోకి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ లెజెండ్ సిరీస్ వస్తాయి. అంటే ఒక్కొక్క మొబైల్ కి ఆ ఏరియా తగ్గట్టుగా పర్చేస్ సేల్స్ రిపోర్ట్ అనేది ఇక్కడ ఇది చూపిస్తుంది. ఈ పైవోట్ చార్ట్ ని మీరు ఇక్కడ రీసైజ్ చేయొచ్చు, ఇలా డ్రా చేసి. వీటికి మీరు సైజ్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ క్లిక్ చేసి ఈ పైవోట్ చార్ట్ డిఫరెంట్ కలర్స్ లోకి మీరు మార్చుకొని చెక్ చేసుకోవచ్చు. ఈ పైవోట్ చార్ట్ యొక్క డిజైన్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు కలర్స్, ఇక్కడ కలర్స్ అనేటివి కూడా మీరు పైవోట్ చార్ట్ కి చేంజ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, మీరు మా ఛానల్ కి కొత్త అయితే కనుక మీరు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మీకు వీడియో బాగా అర్థమైనట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.